అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. అయితే మనకి 5,650 బోగస్ పెన్షన్లు అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉన్నాయంట. అదేవిధంగా ఆల్రెడీ మనకి పెన్షన్లు తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 2,000 నుంచి 4,000, అదేవిధంగా 3,000 నుంచి 6,016కి పెంచుతూ మనకి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మనకి గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకి రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపై ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, అనర్హులకు ఆసరా అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకి ప్రధానమైన దినపత్రికలు వచ్చినటువంటి మ్యాటర్ ఇది. నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్తో పాటు పింఛన్ కూడా తీసుకున్నట్టు మనకి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అండి. లబ్ధిదారుల జాబితాలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే ఎక్కువ మంది ఉన్నారు. పేదలకు అందాల్సినటువంటి నిధులు దుర్వినియోగం అయితే అవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,650 మంది పేర్లు గుర్తింపు, ఇందులో 3,824 మంది ఇప్పటికే మృతి అవ్వడం జరిగింది. అయితే ఇంకా లబ్ధి పొందుతున్నటువంటి వారు 1,826 మంది అయితే ఉన్నారు. సెర్చ్ నిర్వహించినటువంటి తనిఖీల్లో ఇదంతా మ్యాటర్ అయితే మనకి రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మనకి దిశ పేపర్లో అయితే రావడం జరిగింది. పేదలకు అందాల్సినటువంటి ఆసరా పింఛన్లు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు వెళ్తున్నట్టు ఇటీవల సెర్పు తనిఖీల్లో బయటపడ్డాయి. ఉద్యోగ విరమణ తర్వాత మనకు వచ్చేటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో దీంతో పాటు మనకి ఆసరా పెన్షన్ను కూడా మనకి కొంతమంది అయితే తీసుకున్నట్టు మనకి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,656 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆసరా పెన్షన్లు అయితే అందుకుంటున్నారని చెప్పి మనకి ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ ఇది. ఇందులో ముఖ్యంగా 3,824 మంది అయితే చనిపోయారు. ఇప్పటికీ 1,826 మంది అందుకుంటూనే ఉన్నారు అన్నట్టు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 427 మంది అక్రమంగా డబుల్ పెన్షన్లు అందుకున్నట్లు గుర్తించారు. ఈ కారణంగానే జూన్ నెల నుంచి వీరికి ఆసరా పెన్షన్లు ప్రభుత్వం అయితే నిలిపివేయడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా తీసుకున్నా కానీ కంపల్సరీగా వీళ్ళకైతే పెన్షన్లు అయితే రద్దు చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. చేయుత కసరత్తులో భాగంగా మనకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత కార్మికులు, వికలాంగులు, డయాలసిస్, ఫైలేరియా, ఎయిడ్స్ రోగులకు ప్రభుత్వం ఆసరా పథకం రూపంలో ఆర్థిక సాయం అందిస్తున్నది. బీపీఎల్ కుటుంబాల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఈ పింఛను పొందేందుకు అర్హులైనటువంటి వారు. గత ప్రభుత్వం ఉదాసీన వైఖరితో ఆసరా పింఛన్లు జాబితాలో కొందరిని చేర్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందే చేయుత పేరుతో ఆసరా పింఛన్ల సాయాన్ని రెట్టింపు చేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని అమలు చేయడానికి కసరత్తు అయితే మొదలుపెట్టి లబ్ధిదారుల జాబితాను పరిశీలించే క్రమంలో కొన్ని అనుమానాస్పద కుటుంబ వివరాలు అయితే బయటపడ్డాయన్నట్టు. సెర్పు సిబ్బంది క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టడంతో ఈ అనుమానాలు అయితే నిజమైనట్టు మనకి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం.